ఇలా నల్లగా ఉండిపోయిన ఇతడి సామాన్లు కేవలం ఈ రాయితో మెరిసేలాగా చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తారండి. సంక్రాంతి పండగకి అందరూ గిన్నెలు అవన్నీ తోముకుంటారు కాబట్టి పైన ఉన్న ఇతడి సామాన్లు కూడా తీసి క్లీన్ చేస్తారు. నేను చెప్పినట్లు చేస్తే ఎంత మురికివి ఎంత పెద్దవైనా కానీ చిటికేలో క్లీన్ చేసుకోవచ్చు. ఇటుక రాయిని కొంచెము మెత్తగా పౌడర్ లాగా చేసుకుని దాన్ని మిక్సీ జార్ లో వేసేయండి. అది ఇంకా ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. అప్పుడు దీంట్లోకి సర్ఫ్ అలాగే నిమ్మ ఉప్పు కంపల్సరీగా వేసుకోవాలి. మనకి ఎక్కడైనా కానీ ఈజీగా దొరుకుతుంది. లేదంటే ట్యాక్ చేస్తే చెక్ చేయండి. ఇట్లా పొడిలాగా అవుతుంది కదా, దీన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లాగా కొంచెం తీసుకొని దీంట్లోకి వాటర్ వేసేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఏదైనా స్క్రబ్బర్ని తీసుకొని ఇట్లా అప్లై చేయండి. చాలు, మీరేం రుద్దక్కర్లేరు. రుద్దకుండానే ఇట్లాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్లై చేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత క్లీన్ చేసేయండి, సరిపోతుంది. చూసారా ఎంతటి మురికివైనా కానీ ఈజీగా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. అసలు నేను రుద్దనే లేదు, అప్లై చేసేసి నార్మల్గా క్లీన్ చేస్తూ వాష్ చేశాను, అంతేనండి. ఇంత మెరిసిపోతాయి అనమాట. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.